ఒక ముఖ్య వక్త, గట్టివాడు. ఎంత గట్టివాడంటే కౌలుకుల నర్సాపూర్ మెదక్ దగ్గర హైదరాబాద్ వదిలిపెట్టి, ఇంతకుముందు విజయరామ్ గారు చెప్పారు, గచ్చిబౌలిలో ఒక గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి అక్కడ నీటి ఉద్యమంతో పాటు ప్రతి మొక్క మీద కూడా ప్రేమ ఆప్యాయతగా పెంచి, వారు ఒకటి కాదు, బత్తాయి మీద చాలా ప్రయోగాలు చేశారు, బొప్పాయి మీద చాలా ప్రయోగాలు చేశారు, దానిమ్మ మీద చాలా ప్రయోగాలు చేశారు. వీడియోలలో చాలా వీడియోలు ఉన్నాయి. సో వారి అనుభవాలను మనం నేర్చుకుందాము. దానికంటే ముందు ఒక్క మాట నేను చెప్తాను. అయ్యా శ్యామసుందర్ రెడ్డి గారు, ప్లీజ్ ఐ వెల్కమ్. గట్టి చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పలుకుతూ, ఇక్కడ రేచల్ కార్సన్ చెప్పినటువంటి ఒక మాటను గుర్తు చేస్తాను. ప్రపంచమంతా విషమైపోయింది, మనము గాలి, నీరు, ఆహారం అన్నీ కూడా రసాయనాలతో నిండిపోయినాయి, అన్ని రసాయనాలతో నిండిపోయినాయి. ఏమి తినలేని పరిస్థితి, ఏమి భుజించలేని, ఏమి పీల్చలేని పరిస్థితి, తాగలేని పరిస్థితి. ఆ దుస్థితి నుంచి ఎలా బయటపడదాం, ఎలా చేద్దాం అనే దానికి మరి పెద్దలు వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ యూ సార్, వెల్కమ్. ముందుగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతకు మించి నా ముందున్నది వేడుక. ఎందుకంటే రైతులను చూస్తే నా వెంట్రుకలు చూడు నిక్కబొడ్చుకుంటున్నాయి. అది రైతు తనం అంటే అది ఒక దైవత్వం. రైతు ఎంత గొప్పవాడు అనేది నేను ఎప్పుడు డిబేట్ చేయను, కానీ ఆ రైతు ఎవడు అనేది నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పను ఎవడు రైతు అనేది, ఇప్పుడు చెప్పను. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎప్పుడంటే సుభాష్ పాలేకర్ గారి గోదారిత ప్రకృతి వ్యవసాయం గురించి మనం ఈ సమావేశము, దాని గురించి సుభాష్ పాలేకర్ గారు, వారి అనుంగు శిష్యులు విజయరామ్ గారు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న విధానం చాలా అభినందనీయం. వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా విజయరామ్ గారికి. అయితే సుభాష్ పాలేకర్ గారు నాకు తెలిసి మీకు ఎవరికి తెలియస్తుండదు, 20 ఏళ్ల క్రితం ఆయన్ని కలిసే అవకాశం నాకు కలిగింది. ఇది అప్పుడు నేను IIITలో సైంటిస్ట్గా ఉండే. అప్పుడు మేము రైతులకి సలహాలు, సూచనలు డిజిటల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ చేసేవాడిని. నేను డిజిటల్గా పంపించేవాళ్ళం అన్నట్టు. అయితే మా డైరెక్టర్ రాజీవ్ సంగల్ గారు నన్ను అడిగినారు, మీరు ఎటువంటి సలహాలు ఇస్తున్నారు అంటే అవి ప్రాకృతికంగా ఉంటున్నాయా లేకపోతే రసాయనికంగా ఉంటున్నాయా అంటే, అప్పటికి రసాయనిక వ్యవసాయమే కదా మేము చేస్తున్నది. ప్లస్ మేము పంపించే సలహాలు స్లిప్ల మీద వెళ్తాయి అన్నట్టు, రిటర్న్ ఉంటాయి అవి. దాని మీద అంతా ఉంటుంది, ఎవరు ఏ రైతుకి ఇస్తున్నాము, ఏ శాస్త్రవేత్త ఇస్తున్నాడు, ఎందుకోసం, ఏ సమస్యకి ఏమి ఇచ్చినాడు అనేది అంతా కూడా రాసి ఉంటుంది. కాబట్టి మేము యూనివర్సిటీ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో, యూనివర్సిటీ ఏం రికమెండేషన్స్ చేస్తుందో వాటిని మాత్రమే ఇవ్వాలి. అయితే అట్లా కాదు, ఇది మంచిది కాదు కదా రసాయనిక వ్యవసాయం, మరి ఆర్గానిక్గా కానీ న్యాచురల్గా కానీ ఏమైనా చేస్తున్నారా మీరు అంటే, నో మేము చేస్తలేము సార్ అని చెప్పినాం. ఆ తర్వాత ఒక వారం 10 రోజుల లోపల సుభాష్ పాలేకర్ గారు మా ల్యాబ్కి వచ్చినారు IIITలో. అప్పటికి నాకు తెలియదు సుభాష్ పాలేకర్ గారు, అప్పుడు ఎపిక్ కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ఇట్లా సుభాష్ పాలేకర్ గారు తను అమరావతిలో ఉంటారు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఒకసారి మీరు మాట్లాడండి అంటే సుభాష్ పాలేకర్ గారితో నేను దాదాపు ఒక గంటకు పైనే మాట్లాడినాం. ఇద్దరు వచ్చినారు, రెండో మనిషి ఎవరో నాకు గుర్తులేరు. అయితే సరే చాలా విషయాలు మాట్లాడినాం. సరే సలహాలు, సూచనలు, ఇట్లా ప్రకృతికంగా ఇట్లా చేయొచ్చు అంటే మీది ఏమైనా వ్యాలిడేట్ చేస్తున్నారా, ఏ యూనివర్సిటీ ద్వారా అయినా మీరు వ్యాలిడేట్ చేస్తున్నారా వీటిని అంటే లేదు. అప్పుడు సుభాష్ పాలేకర్ గారికి చాలా కోపం కదా, శాస్త్రవేత్తలు అంటే బాగా తిరుగుతుంది ఆయన శాస్త్రవేత్తల్ని. ఆయన తర్వాత వెళ్ళే ముందు నాకు ఒక 3 పుస్తకాలు ఇచ్చినారు. ఆయన రాసిన పుస్తకాలు మీకు అందరికీ కూడా తెలిసే ఉంటాయి, తర్వాత తెలుగులోకి తర్జమా అయినాయి, చాలా భాషల్లోకి అయినాయి. అది ఇంగ్లీష్లో రాసినవి. నాకు అప్పుడు మరాఠీలో ఉండే, ఆయన 2 సెట్స్ ఉండే. మరాఠీ రాదు, దాన్ని ఇంగ్లీష్లో ఉన్నవి ఇచ్చినారు 3.
ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి ఆ పుస్తకాలు అన్నట్టు. నేను తర్వాత చదివినాను వాటిని. ఆ తర్వాత సంవత్సరం కూడా వచ్చినారు, 2006లో కూడా మళ్ళీ యాప్కి వచ్చినారు, మళ్ళీ నేను డిస్కస్ చేసినాను. సో అట్లా మా ప్రస్థానం సుభాష్ పాలేకర్ గారితో నాకున్న అనుబంధం అది అన్నట్టు. ఇంకా గో ఆధారితంగా వ్యవసాయం గురించి అంటే ఆవుతో నాకున్న అనుబంధం మీకు చెప్పాలి. బేసిక్గా నేను ఒక చిన్న వ్యవసాయ కుటుంబం, మాది అమ్మ నాన్న, మేము ఒక 4 ఎకరాల పొలం, 6 ఎకరాలు ఉండేది, 4 ఎకరాలు నా చదువుకు అమ్మేస్తున్నాను, ఒక 2 ఎకరాల పొలం ఇప్పటికీ ఉంది. ఆ తర్వాత నేను ఒక 10 ఎకరాల పొలం కొనుక్కున్నాను నేను సంపాదనలోకి వచ్చిన తర్వాత. అయితే IIITలో నేను ఈ వ్యవసాయం చేయాలి అంటే సుభాష్ పాలేకర్ గారితో కూడా ఇంకొక మనిషి గురించి మీకు చెప్పాలి. ఆ టైంలో యావత్మాల్లో ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, సుభాష్ శర్మ గారని. ఆ టైంలో అంటే 20 ఏళ్ళ క్రితం మా డైరెక్టర్ రాజు సంగల్ గారు ఇద్దరిని పరిచయం చేస్తున్నారు. సుభాష్ పాలేకర్ గారిని పరిచయం చేస్తున్నారు, సుభాష్ శర్మ గారిని పరిచయం చేస్తున్నారు. ఇద్దరు గొప్ప మనుషులు, చాలా గొప్ప మనుషులు. అయితే నాకు IIITలో ఆవు పెట్టుకోవాలి. ఫార్చునేట్లీ నాకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండి, IIIT హైదరాబాద్ ఎక్కడ ఉంటుందంటే హార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అక్కడ ఆవును పెట్టుకోవడం అంటే అదొక విచిత్రం, జనాలకే విచిత్రం. నాకు మా డైరెక్టర్ చాలా పాజిటివ్గా ఉండే, నాకు పర్మిషన్స్ ఇచ్చినాడు. నాకు ఏం కావాలంటే అక్కడ అవి అరేంజ్ చేసినాడు ఆయన. నాకు ఆవులు కావాలంటే ఆవును తీసుకొచ్చినాము. దేశీయ ఆవు కావాలి అంటే మనకు ఒంగోలు బ్రీడ్ ఉంటుంది, ఒంగోలు బ్రీడ్ తీసుకొచ్చుకున్నాను నేను. దానికి నాకు సహాయం చేసింది సుదర్శన్ రెడ్డి గారని, వాళ్ళది వెంగన్నగూడెం. ఇక్కడ వెంగన్నగూడెం వాళ్ళది మిర్యాలగూడెంలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళకి. ఆయనకి హీరో హోండా షోరూమ్ ఉండేది. ఆయన నాకు ఆవులో తెచ్చినాడు. కానీ ఆ ఆవు ఎంత తేజ్ ఉండేదంటే ముందుకు పోతే పొడుస్తుంది, వెనక పోతే తంతుంది. అయితే ఆయన ఏమంటాడు, దాన్ని బాగా దువ్వు అంటాడు. మంచిగా దువ్వినంతసేపు దువ్వించుకుంటుంది, మళ్ళీ చేయి పెడితే తంతుంది. అయితే అట్లా కాదు, ఇంకా బాగా దువ్వు అని చెప్పి ఆయన నాకు కొన్ని బ్రష్లు తెచ్చిచ్చినాడు. ఆ బ్రష్లు పెట్టి తోమి బాగుంటుంది, బాగా సంకలోకి వస్తుంది మంచిగానే తోమేటప్పుడు మాత్రం. మళ్ళీ చెయ్యి పెట్టినామంటే పట్టంది అంతది. నాన్న అంటే ఏందిరా ఇది అంటే ఆయన ఏమన్నాడు, సార్ కష్టంగా ఉందంటే ఆయన ఒకటి అన్నాడు, శ్యామ్ నీకేదో ఆవుని బాగా ఆదరించాలని నీకు ఉంది, కానీ నీకు గయ్యాలి పెళ్ళాం దొరికినట్టు తయారైంది అది, నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తలేవు. సరే, ఆయనకి చాలా ఆవులు ఉన్నాయి, వాళ్ళకి పెద్ద మంది ఉంది, ఆవుల మంది ఉంది, ఇప్పటికీ వెంగన్నగూడెంలో ఉంది. అక్కడికి ఆయనకి కొండాపూర్లో కూడా గోశాల ఉంది. సరే, ఈ ఆవు నాకు ఇచ్చేసి నీకు కావాల్సిన ఆవు, నీకు నచ్చిన ఆవుని తీసుకపో నా దగ్గరికి వెళ్ళని చెప్పినాడు. నేను పోయినా. అయితే నేను ఒక గిర్రావుని తీసుకున్నాను ఆయన దగ్గర. ఆ గిర్రావు వచ్చింది, సరే మంచిగానే ఉంది. దాని తర్వాత దాని బిడ్డ నా దగ్గర ఉండే, ఏదైతే నేను పంపించేస్తానో దాని బిడ్డ నా దగ్గర ఉండే. అది మా ఇంట్లోనే పుట్టింది కాబట్టి అది మాకు బాగా అలవాటు అయింది అన్నట్టు. చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. అది ఒంగోలు అంటే ప్రాపర్ ఒంగోలు బుల్ల అది ఆవు అన్నట్టు. ఒకరోజు ఏమైందంటే, సో దాన్ని అంటే తుడుస్తాం కదా, కడిగేటప్పుడు ముఖం మీద నీళ్ళు పోసిన అది ఇట్లా అన్నది. అంటే నాకు ఇష్టం లేదని చెప్పింది. సరే సంతోషం, వెనక నుంచి మొదలుపెట్టినా, మొత్తం ఒళ్ళంతా లాస్ట్లో కడుగుదాంలే దీన్ని, ముందు నుంచి అంటే ముందే ముఖం మీద నీళ్ళు పోస్తే పొడుస్తుంది అది అని చెప్పి ఒళ్ళంతా కడిగిన తర్వాత లాస్ట్లో ముఖం మీద నీళ్ళు పోసిన, ఇసిరి అక్కడ పడేసింది నన్ను. పడేయంగానే నాకు కోపం వచ్చింది. కర్ర తీసుకొని ఫాట్ అని కొట్టిన 2 దెబ్బలు. వెనక్కిపోయి ఆగిపోయింది అన్నట్టు. అది ఆ 2 నిమిషాల తర్వాత ఆలోచన చేస్తే నేను ఎందుకు కొట్టినాను దాన్ని, నాకు చేతిలో కర్ర ఉంది, ఆవును కట్టేసింది. దాన్ని కట్టేసిన ఆవును కొట్టడం ఎందుకు, ఒకవేళ కొట్టాలనుకుంటే వదిలేసి కొట్టాలా, అప్పుడు చూసుకుంటుంది దానికి ఏమైనా అవకాశం ఉంటే. ఇది ప్లస్ అది తర్వాత కొట్టకుండా ఉండాల్సింది పాపం దీన్ని. అది చెప్పింది కదా, నాకు ఇష్టం లేదు, ముఖం మీద నీళ్ళు పోయేదని చెప్పింది కదా. నేను పోసిన మళ్ళా దాని భాషలో అది చెప్పింది, నా భాషలో నేను చెప్తున్నా, దాని భాషలో అది మాట్లాడింది. దీంట్లో తప్పేముంది, అయ్యో అనిపించింది అన్నట్టు. అప్పుడు అమ్మ మనల్ని కొడితే ఏడుస్తాం కదా, కొద్దిసేపు తర్వాత అమ్మ ఏం చేస్తుంది, డబ్బాలోంచి ఒక లడ్డు తీసి ఇస్తుంది పక్కకు పిలిచి. సరే, నేను కొడవలు ఎత్తకపోయి అంత పచ్చగడ్డి కోసుకొచ్చి దానికి వేసిన, అది తినడం మొదలుపెట్టింది. తిని వెంటనే నా కాలు నాకడం మొదలుపెట్టింది. నా ప్రాణాలు అసలు అట్లా అయిపోయినాయి.
నేను ఒక 5 నిమిషాల క్రితం నిన్ను కొట్టినా, గట్టి కొట్టినా, నా మీద నీకు కోపం లేదా? నా పిల్ల మాట అంటేనే పడదు, కొడితే ఇంకేమైనా ఉందా? వాళ్ళ ఇంట్లో అందరూ లాయర్లే, మళ్ళా గంటలు వేసేస్తారు నన్ను లోపల. అయితే ఆ సందర్భంలో నాకు ఆలోచన ఏంటంటే, మనిషి ఒత్తిడికి ఎందుకు గురవుతున్నాడు అనేది మన సమాజంలో మనకి ఈ మధ్య జనరేషన్లో దాదాపు ఒక 20-30 ఏళ్ళ నుంచి తీసుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే మానవ సంబంధాలు సరిగా లేవు. మానవ సంబంధాలు సరిగా లేవు అంటే ఎందుకంటే మన టైం మొత్తం మనుషుల మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈ మనుషులు ఏమవుతారంటే వీళ్ళ ఆలోచనలు మారుతుంటాయి, వాళ్ళ అవగాహన మారుతుంది, వాళ్ళ బిహేవియర్ కూడా రివర్స్ అవుతుంది. మనం ఒక 99 సహాయాలు చేసి ఒక్క సహాయం మనం చేయకపోతే మిత్రులు శత్రువులు అయిపోతారు, ఇంకా బంధువుల సంగతి అయితే ఇంకా వేరే చెప్పాల్సిన పని లేదన్నట్టు. సో అయితే మనుషుల మీద మనం ఎమోషనల్గా ఆధారపడడం అనేది దీనికి ఒక కారణమేమో అని నాకు అనిపించింది. అప్పటి నుంచి నేను ఎక్కువ సమయం పశువులతో, కోళ్ళతో, కుక్కలతో, ప్రకృతిలో గడపడం మొదలుపెట్టినా అన్నట్టు. సో అది నాకు చాలా వర్త్ అనిపించింది. నాకు అప్పటి నుంచి పెద్దగా స్ట్రెస్ ఏం లేదు. సో అప్పటి నుంచి ఎప్పుడు 2010లోనో 9లోనో స్టార్ట్ చేసాను ఒక ఆవుతో. ఇప్పుడు నా దగ్గర 30 ఆవులు ఉన్నాయి. 30. దాంట్లో 7 ఆవులు కొంతమంది రైతులకు ఇచ్చిన. ఎందుకంటే అన్నీ నేను భరించలేను. IIITలో ఉన్నప్పుడు ఏంటంటే అది గడ్డి అక్కడికి రాదు, అంటే పర్మిషన్స్ ఉండవు అన్నట్టు. నేను మేనేజ్ చేయడం చాలా కష్టము. ఒక శాల్తీతో మొదలుపెట్టినవి నాకు 5 ఏళ్లలో 17 శాల్తీలు అయినాయి. ఆ 17 శాల్తీలని ఎట్లా మెయింటైన్ చేయాలి నేను సిటీలో, హార్డ్ ఆఫ్ ద సిటీలో అని చెప్పి నేను ఏం చేసినా అంటే పొలం కొన్నా వాటి కోసం గద్వాల్లో. అప్పుడు చాలా కరువు, 14, 15, 16లో చాలా కరువు టైం అది. అందుకని కృష్ణా రివర్ దగ్గరికి పోయి ఒక 12 ఎకరాలు, గోదావరి రివర్ దగ్గరికి పోయి ఒక 13 ఎకరాలు కొన్నా ఆవుల కోసం. ఈ ఆవుల్ని ఏవైతే అంటే పాలిచ్చేటు 2-3 ఉంటాయి అవి ఉంచుకొని మిగిలిన ఆవులు అక్కడికి పంపించేవాడిని అన్నట్టు. మళ్ళీ అవి చూడుకు రాగానే ఇట్లా రొటేట్ చేసేది. అయితే నేను యాదృచ్ఛికంగా ఆవుల కోసం చేసినా కూడా నేను ఏ పొలం అయితే ఆవుల కోసం కొన్నానో అప్పుడు నేను కొన్నది ఒక 50-60 లక్షలు పెట్టుంటాను. ఇప్పుడు 6-7 కోట్ల రూపాయలు ఉంది అది 10 ఏళ్ళకి. సో ఆవులతో మనం కష్టపడ్డామా, నష్టపోయినామా అంటే ఆవుతో ఎప్పుడు అమ్మతో కానీ ఆవుతో కానీ నష్టపోవడం, కష్టపడడం ఉండవండి. దాని గురించి వేరే ఆలోచన చేయకూడదు. ఇంకా చాలామంది విజయరామ్ గారు ఒకటి వెంట్రుకల సమస్య గురించి చెప్పినారు, వెంట్రుకలు రాలిపోతున్నాయని. దీని గురించి నేను అంటే చాలా ఏళ్ళ క్రితం స్టడీ చేస్తాను, 25 ఏళ్ళ క్రితం అనుకుంటాను. దీని గురించి నేను స్టడీ చేస్తుంటే ఒక మూల కారణం దీంట్లో ఒకటి ఉంది. అదేంటంటే జింకు లోపం, జింక్ డెఫిషియన్సీ ఎలా వస్తుంది అనేది. ఈ జింక్ డెఫిషియన్సీ రావడానికి కారణం ఏంటంటే మనం వేసే భాస్వరపు ఎరువులు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ DAP కానీ భాస్వరం వేస్తుంటాం కదా. అదేం చేస్తుందంటే జింక్కి భాస్వరానికి పడదు, దే ఆర్ క్వైట్ యాంటాగోనిస్టిక్, ఆపోజిట్ ఉంటాయి. సో భాస్వరం ఎక్కువయ్యే కొద్దీ జింక్ను బ్లాక్ చేస్తూ ఉంటుంది. అది నేలలోనే కాదు, నేలలో కానీ మనం తినే చెట్లలో కానీ ఆహారంలో కానీ అది కంటిన్యూ అవుతుందంటారు. ఈ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే తెల్ల వెంట్రుకలు రావడం పిల్లలు, ఇదొక కారణం. తెల్ల వెంట్రుకలు రావడం ఒక కారణం. ఇంకొక కారణం ఏంటంటే పిల్లలు పుట్టకపోవడం. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్నట్టు, ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ముప్పటిగా పెరుగుతున్నాయి. 20-30 ఏళ్ళ క్రితం ఫెర్టిలిటీ సెంటర్స్ లేవండి. అసలు అప్పుడు సమస్యలు వేరే ఉండే. మేము యూత్ ఉన్నప్పుడు సమస్యలు వేరే. ఏమన్నా అంటే కడుపా, అయ్యో వద్దంటే వచ్చే కడుపులు ఇప్పుడు రమ్మంటే రావడం లేదే, ఏమైందండి? ఎక్కడుంది లోపం? అట్లాంటి అంటే ఆ జనరేషన్ తెలుసు అంటే నా ఏజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు సమస్య వేరండి, అది వేరు. వద్దు అంటే మొత్తుకుంటే అయిపోయేటివి, వాటిని తీయించుకోలేక సచ్చేవాళ్ళు జనాలు, రైట్? అయితే ఈ జింక్ డెఫిషియన్సీ, ఫాస్ఫరస్కున్న
అదేంటంటే గ్రే హెయిర్ మనకు తెల్లెంట్రుకలు ఎప్పుడు 80s చూసినాం. అంటే చిన్నపిల్లలకి కానీ కాలేజ్ స్టూడెంట్స్కి తెల్లెంట్రుకలు రావడం. అంతకుముందు తెల్లెంట్రుకలు చాలా లేట్గా వచ్చేటివి అన్నట్టు. స్కూల్ పిల్లలకే తెల్లెంట్రుకలు రావడం 80s స్టార్ట్ అయింది. దానికి మూలాలు ఎక్కడున్నాయంటే 70s యూరియా, సూపర్ ఫాస్ఫేట్ వాడడం స్టార్ట్ అయినాం. అవి వాడడం స్టార్ట్ అయిన 10 ఏళ్ళకి ఎంట్రుకలు తెల్లబడ్డాయి. మనం దానికి అనుకున్నామా, కరెక్షన్ చేసుకున్నామా? లేదు, కలర్ వేసుకున్నాం, ఏదో గడిచిపోతుంది. ఫెంటాస్టిక్, రైట్? 90s వచ్చేటప్పటికి వెంట్రుకలు పల్చన అవుతూ వచ్చినాయి. అప్పటికి హెయిర్ డైస్, హెయిర్ స్టైల్స్, రకరకాల ఫంకులు పెట్టేటోళ్ళు, కర్లింగ్ తిప్పేటోళ్ళు, హెయిర్ డ్రైయర్స్. అప్పుడు హెయిర్ డ్రైయర్స్ లేవు. 90s హెయిర్ డ్రైయర్స్, హెయిర్ స్టైల్స్ వచ్చినాయి అన్నట్టు ఈ బార్బర్ షాప్స్లో. సో అక్కడ వెంట్రుకలు రాలిపోవడం స్టార్ట్ అయినాయి. అయితే అప్పుడు ఏం చేసినారు మన వాళ్ళు? అప్పుడైనా ఆలోచన చేసినారా దీనికి మూలాలు ఎక్కడున్నాయని? 70s వాడిన యూరియా, ఫాస్ఫరస్, పొటాష్లు వల్ల పెరిగిన రోగాలు మనుషులకు కాదు, చెట్లకి పురుగులు, తెగుళ్ళు పెరిగినాయి. వాటిని నివారించడానికి 80లలో వచ్చిన పురుగు మందులు. అప్పుడు ఎండోసల్ఫాన్ ఎక్కువ ఉండే. ఎండోసల్ఫాన్, మలాథియాన్, అంతకంటే ముందున్నవి గమాక్సిన్, DDT. అవి ఇంకా దుర్మార్గమైనవి అన్నట్టు. అవి 60s వచ్చినాయి అవి. దాని తర్వాత వచ్చినవి ఆర్గానోఫాస్ఫేట్స్ అన్నీ కూడా. ఇది మోనోక్రోటోఫాస్, కానీ ఎండోసల్ఫాన్ అంతకుముందు ఉన్నది మోనోక్రోటోఫాస్, క్వినాల్ఫాస్. ఈ మందులన్నీ వచ్చినాయి అన్నట్టు. ఈ మందులన్నీ ఎప్పుడైతే పడ్డాయో మన ఆహారంలో వెంట్రుకలు రాలిపోవడం మొదలైనాయండి. వెంట్రుకలు రాలిపోవడానికి కారణం ఏంటి తెలుసా? బాడీలో టాక్సిన్స్ పెరగడం. విషం ఏదైతే పెరుగుతుందో, మీకు వెంట్రుకలు ఎక్కువ రాలుతున్నాయి అంటే మీ బాడీ ఈజ్ బికమింగ్ మోర్ టాక్సిక్. విషం అవుతుంది. ఏం చేయాలి అంటే డీటాక్స్ చేయాలి, బాడీని డీటాక్స్ చేయాలి. చెదారాన్ని తినకూడదు. అప్పుడు మనం ఏం చేసినాము? వెంట్రుకలు రాలిపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాం. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు పోయింది ప్రపంచం. 2000 వచ్చేటప్పటికి ట్రాన్స్ప్లాంట్స్ కూడా నిలవట్లేదు. ఏం చేసినారు? విగ్గులు పెట్టుకుంటున్నారు ఇప్పుడు. సో కరెక్షన్ చేయాల్సిన ప్రతి చోట కవర్ చేసుకుంటూ వస్తున్నాం మనం. సో అట్లా అంటే ప్రకృతి పరంగా పండించిన ఆహారం తినాలి. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం చాలా పేదది అండ్ బయట నుంచి మనం దిగుమతి చేసుకున్న గోధుమలతోనే కడుపు నింపుకునే వాళ్ళం. అది పేదరికం. ఇప్పుడు మనం చాలా అభివృద్ధి చెందినాం, చాలా డబ్బులు సంపాదిస్తున్నాం. అయితే చాలా డబ్బులు సంపాదించి ఏమవుతున్నాం మనం? ధనవంతులం అవుతున్నామా? కాదు, దరిద్రం అవుతున్నాం. ఐ విల్ టెల్ యూ డిఫరెన్స్ బిట్వీన్ పేదరికానికి, దరిద్రానికి ఉన్న డిఫరెన్స్ నేను చెప్తాను అన్నట్టు. ఇప్పుడు ఒక దేశం పేద దేశంగా ఉంటే పర్వాలేదు, కానీ సిక్ అయిపోయిందనుకో దేశం, ఏ నేషన్ మే బీ పూర్ బట్ కెనాట్ బి సిక్. రోగం వచ్చిందంటే అది దరిద్రం. చాలా డబ్బు సంపాదించినాం, స్వీట్స్ తినలేం, మనకు నచ్చింది తినలేం. మరి డబ్బు ఉన్నాయి కదా, అది పేదరికమా దరిద్రమా? లేక తినలేకపోతే పేదరికం, ఉండి తినలేకపోతే దరిద్రం. సో కాబట్టి మనం బాగా అభివృద్ధి చెంది డబ్బు సంపాదించి దరిద్రం అవుతున్నాం. అది మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం అన్నట్టు. తర్వాత ఏం తినాలి మనం అంటే, ఏం తినాలి, ఎలా తినాలి అంటే, నాకు చాలాసేపటి నుంచి వచ్చినప్పటి నుంచి నా కళ్ళన్నీ అరటి పండ్ల మీదే ఉన్నాయి. అక్కడి నుంచి అరటి పండ్లే చూస్తాను, ఇక్కడ కూడా అరటి పండ్లే చూస్తున్నా. మీరు అనుమతిస్తే ఒక 2 అరటి పండ్లు తింటాను. నేను అంటే పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వ్యవసాయమే చేస్తానండి. రాత్రి 8:30 వరకు నేను పొలంలోనే ఉన్నా. నా చేతులు చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఈరోజు నీళ్ళు వేయాలి మా మిరప తోటకి, కలుపు కొంచెం మిగిలిపోయింది, తీయాలి దాన్ని. పొద్దున లేవంగానే మళ్ళీ నేను 1 గంట సేపు మళ్ళీ పొలంలో పని చేసుకొని వచ్చిన. మళ్ళీ మా తమ్ముడికి, నాన్నకి చెప్పి నేను వచ్చే లోపల వాటిని తవ్వి 1 గంట ఆ కలుపు ఆరిన తర్వాత నీళ్లు పెట్టండి, లేకపోతే వెయిట్ చేయండి నేను వచ్చేదాకా. మళ్ళీ పోగానే
మళ్ళీ మట్టిలోనే పని. ఒక రైతు ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది తెలుసా? మట్టిలోనే. ఎక్కడ అంతమవుతుంది తెలుసా? మట్టిలోనే. సో నేను అభిలషించేది నా ప్రయాణం మట్టి నుంచి మట్టి దాకా. మట్టి తప్ప ఇంకేం ఉండదు మా జీవితాల్లో. అట్లాంటి చాలామంది వ్యవసాయం లాభ నష్టాల గురించి మాట్లాడుతుంటారండి. తప్పండి. లాభ నష్టాల గురించి వ్యవసాయం మాట్లాడకూడదండి, తప్పండి. నేను ఎందుకు వ్యవసాయం చేస్తున్నాను అంటే డబ్బు సంపాదించడానికా అంటే కాదు. మన లైవ్లీహుడ్ అయింది బేసిక్గా వ్యవసాయం అనేది ఒక జీవన విధానం. అది లైవ్లీహుడ్ అయింది కొంతమందికి, సరే కాదనలేను, కానీ వ్యాపారం మాత్రం కాదండి. వ్యవసాయానికి వ్యాపారానికి అసలు సంబంధమే లేదు. ఒకటేమో పొట్ట నింపేది, ఇంకోటేమో జోబు నింపేది. ఇక్కడ మోసం ఉందండి, ఇక్కడ చాలా మోసం ఉందండి, ఇక్కడ లేదు. కాబట్టి వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఆలోచన చేసేదంటే, నా ఆలోచన ఎక్కడ మారిందో నేను చెప్తాను. వ్యవసాయం ఎట్లా చేయాలా, ఎందుకు చేయాలనే క్వశ్చన్ నాకు ఉండేది. ఎందుకు అంటే నేను అంటే IIITలో కోర్సెస్ ఆఫర్ చేసి నాకు ఒక సెమిస్టర్కి 50 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఈ 50 మందితో ప్రతి సంవత్సరం ఒక కాన్సెప్ట్ తీసుకునేవాడిని అన్నట్టు. అంటే నాకు బేసికల్లీ నేను కెమికల్ అగ్రికల్చర్లోనే ట్రైన్ అయినాను కదా. సో ఈ న్యాచురల్ దీనికి అంటే నాకు నమ్మకం లేదు. బేసిక్గా నేను నమ్మాలి అంటే ముందు నేను సమాధాన పడాలన్నట్టు. సో అట్లా చాలా సిస్టమ్స్ నేను స్టార్ట్ చేసిన సుభాష్ పాలేకర్ గారి జీవామృతంతో స్టార్ట్ చేసినాను. ఒక సంవత్సరం మొత్తం సుభాష్ పాలేకర్ గారి సిస్టమ్సే. ఒక సంవత్సరం మొత్తం పర్మాకల్చర్, బిల్ మాల్సన్, డేవిడ్ హోమ్గ్రెన్, ఒక సంవత్సరం అంతా అవే చేసిన. ఒక సంవత్సరం అంతా చోహాన్ క్యూ మెథడ్సే, సౌత్ కొరియన్ మెథడ్స్. ఒక సంవత్సరం బయోడైనమిక్స్, రొడాల్ఫ్ స్టీనర్వి. ఒక సంవత్సరం అట్లా 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 ప్రతి సంవత్సరం చేసుకుంటూ వెళ్ళాను అన్నట్టు. అందులో ఒక్కసారి నేను ఇట్ హ్యాపెన్స్ టు బి ఫుకువోకా, మసనోబు ఫుకువోకా. హౌ మెనీ ఆఫ్ యూ నో ఫుకువోకా? ఫుకువోకా గారిది గడ్డి పరకతో విప్లవం, 1 స్టార్ రెవల్యూషన్ పుస్తకం, చిన్న పుస్తకం అది. ఆ పుస్తకం చదివాను. ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు. మీరు చదవండి, మీకు ఎవరికైనా అక్కడ తగులుతుందేమో. ఎందుకంటే మనుషులు అట్లా జరుగుతుంటుంది, మార్పు అనేది ఎక్కడో వస్తుంటుంది, ఎవరికి ఎక్కడ మార్పు వస్తుందో తెలియదు అన్నట్టు. సో కాబట్టి యూ కీప్ రీడింగ్ అన్నో, మనుషులతో మాట్లాడండి, కలవండి, తిరగండి, ఎక్కడో ఏదో జరుగుతుంది, జరిగే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. నేను ఆ 1 స్టార్ రెవల్యూషన్లో ఫుకువోకా గురించి ఆయన రాసినప్పుడు అది చదివేటప్పుడు ఒక సెంటెన్స్ నాకు బాగా నన్ను గట్టిగా పట్టుకున్నది అన్నట్టు. అదేమంటే వ్యవసాయం అంటే ఏంది అని అంటాడు ఆయన ఏమంటాడంటే అగ్రికల్చర్ ఈజ్ నాట్ అబౌట్ గ్రోయింగ్ క్రాప్స్. వ్యవసాయం అనేది పంటలు పండించడం కాదు, బట్ ద కల్టివేషన్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. కల్టివేషన్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండి. ఏం సెంటెన్స్ అండి అది, ఏం సెంటెన్స్ అండి. వ్యవసాయం అనేది పంటలు పండించడం కాదు, నిన్ను పండించుకోవడం, ఒక జీవితాన్ని పండించడం బాబు, ఒక జీవితాన్ని పండించడం. దీనికోసమే మనం సన్యాసులు అవుతుంటాం, సాధులంబడి తిరుగుతుంటాం, గుళ్ళకు పోతుంటాం, దానాలు చేస్తుంటాం, సేవలు చేస్తుంటాం, ఇన్ని తిప్పలు పడుతుంటాం కదా. ఆ జీవితం ఎట్లా పండుతుందో తెలిస్తే, ఆ జీవితం వ్యవసాయం చేస్తే పండుతుందంటే నాకు దగ్గరది కదా అది. కాబట్టి నాకు అక్కడ సమాధాన పడ్డాను, వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. చాలా చేశాను అప్పుడు నేను, అంటే ఆ తర్వాత చాలా రీసెర్చ్ చేసినాను దాంట్లో. సో ఈరోజు వ్యవసాయం నేను మిర్చి పంట, మీరు మిర్చితో కెమికల్స్ వేసి పండించడమే కష్టమైన పని. నేను 100% సేంద్రియంగా మిర్చిని కెమికల్స్ వేసి రైతు ఎంత దిగుబడి సాధిస్తాడో అంతే దిగుబడి, అంతకంటే మించిన నాణ్యతతో పండించగలను నేను. చాలామంది దిగుబడులు తగ్గిపోతాయి, ప్రకృతి వ్యవసాయం చేస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం పడుతుంది అని అంటారు కదా. ఇది పండించవచ్చు, ఇది కష్టం, అది సులభం అంటారు కదా. నాకు వచ్చేటప్పటికి మీరు ఏం పండించాలనుకుంటున్నారో చెప్తే ఎలా పండించాలో నేను చెప్తా. మీకు ఎంత కావాలి అని అంటే
అది ఎలా సాధ్యమో చెప్తా. కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది చాలా బలమైంది. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయానికి రసాయనిక వ్యవసాయానికి తేడా ఎక్కడ వస్తుందంటే, మనం ఎక్కడంటే ఎక్కడో తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. మన పిల్లల్ని అమ్మ దగ్గర పెరగాలి, పిల్లల్ని అమ్మ దగ్గర నుంచి బీకపోయి ఆయమ్మ దగ్గర వేస్తున్నాం డబ్బులు ఇచ్చి. అంత తెలివి మనది. పిల్లలు అమ్మ దగ్గర పెరిగితే బాగుంటారా, ఆయమ్మ దగ్గర పెరిగితే బాగుంటారా? ఆయమ్మ ఏం చేస్తుంది, నెల జీతం ఇవ్వకపోతే ఎత్తి కుదేస్తుంది వాడిని. అమ్మ కుదేస్తుందా? చేయదు, అమ్మ అట్లా చేయదు. అయితే మనం ఈ ప్రాసెస్లో ఒక తప్పు జరిగిందండి. రసాయనిక వ్యవసాయం వచ్చినప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనం పెద్ద బిల్డింగ్స్ కడుతున్నాం కదా, 10 అంతస్తులు 20 అంతస్తులు. హైదరాబాద్లో ఇప్పుడు 30 అంతస్తులు 40 అంతస్తులకు వెళ్ళింది. అంతకుముందు ఒక 20-30 ఏళ్ళ క్రితం లిఫ్ట్లు ఆ కల్చర్ లేనప్పుడు 2 అంతస్తుల కంటే ఎక్కువ నాకు తెలిసి ఎవరు కట్టలేదు. అయితే అప్పుడు మనం ఎంత ఎక్కగలము అంటే, ఒక 2 అంతస్తులు ఎక్కగలం, 3 అంతస్తులు ఎక్కగలం కదా, అంతే ఉండేవి. మా అంటే ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు ఉంటే పెంట్ హౌస్. ఆ పెంట్ హౌస్ మీద ఎవరు ఉండేవాళ్ళు? బ్యాచిలర్స్కి ఇచ్చేవాళ్ళు కిరాయికి ఇస్తే. లేకపోతే ఇంట్లో పిల్లలు పోయి పెంట్ హౌస్లో చదువుకునేటోళ్ళు ఏదో గాలిపటాలు లేక పతంగులు ఎగరేసుకునేది అట్లా ఉండేది కదా. ఈ రసాయనిక వ్యవసాయం ఏమైందని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. ఏ భరోసాతో కడుతున్నారు 30 అంతస్తుల బిల్డింగ్? లిఫ్ట్ ఉందని. ఆ కండిషన్ ఏంటి? లిఫ్ట్కి కరెంటు, రైట్? ఇవి రెండు లేకపోతే పైకి ఎక్కే సాహసం ఎవడైనా చేస్తాడా? చెయ్యడు. రసాయనిక వ్యవసాయంలో లిఫ్ట్ లాంటివి ఫర్టిలైజర్స్, కరెంటు లాంటివి పెస్టిసైడ్స్. ఇప్పుడు వాటిని అలవాటు చేసి ఇట్లా 30 అంతస్తులు ఎక్కించి రైతుల్ని ఇప్పుడు దిగండ్రా అంటే దిగుతారా? ఎట్లా దిగుతారు? దూకి సావాలి అక్కడి నుంచి. ఇప్పుడు చెప్పండి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఎవరికి ఇప్పుడు వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయంలో పోగలడు? 2 అంతస్తుల్లో ఉన్నాడు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాడు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు, కొంతవరకు సెకండ్ ఫ్లోర్లో ఉన్నవాడికే సాధ్యం. పైనకి కూర్చున్నాడు కొండ మీద కోత కంటే అధ్వానం. వాడి వల్ల కాదు. వాడిని కిందకి దించాలి. రాత్రికి రాత్రి దించుతాడా? దిగడు వాడు, దూకి సస్తాడు, దూకితే సస్తాడు వాడు. కాబట్టి దానికి కన్వర్షన్ వెనక ముందు చేసుకోవాలి. అబ్జల్యూట్లీ టైం అంటుంది అన్నట్టు. ఇంకొకటి, ఇప్పుడు చాలామంది రైతు దగ్గర కొనాలి. నేను నల్గొండలో బత్తాయి తోటల గురించి చెప్తా. బత్తాయి ఇప్పుడు చాలామంది సంక్షేమ హాస్టల్లో కానీ రోజుకు ఒక గుడ్డు తినండి, మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు అని చెప్తుంటారు కదా. మరి బత్తాయిలు ఎందుకు తినరు? ఇప్పుడు ఎంతమంది బత్తాయి రైతులు ఉన్నారు? చేతులు ఎత్తండి బాబు. ఈరోజు బత్తాయి తిన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి బాబు. తిన్నారా? లేయండి సార్, మీరు లేయండి సార్, లేయండి సార్, మహానుభావులు మీరు. మీ పేరు సార్? శ్రీనివాస్ రెడ్డి గారు. చాలా సంతోషం అన్న. మీరు కూడా చాలా చెప్తాను మీకు బత్తాయి కథ చెప్తా. బత్తాయి మనము గొర్రెని సంఖ్యలో పెట్టుకొని ఊరంతా ఎదుగుతుంటాం అన్నట్టు. యాక్చువల్గా మనకి అంత ఉంటుంది, అన్నీ అక్కడే ఉంటాయి. సమస్య ఎక్కడ ఉంటుందో, సమస్య సమాధానం వేరువేరుగా ఉండవండి. అవి రెండు వైపులు నాణానికి అన్నట్టు. సమస్యే సమాధానం, సమాధానమే సమస్య. అవి రెండు ఒకటే ఉంటాయి అన్నట్టు. సో బత్తాయి ఒక స్టోరీ. నాకు దాదాపు ఒక 20 ఏళ్ళ క్రితం ట్రైన్ ట్రావెల్ చేసేవాళ్ళము. ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇప్పుడులాగా బయో టాయిలెట్స్ లేవు ట్రైన్స్లో. చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ స్టేషన్ మార్నింగ్ టైం 6 నుంచి 9 వరకు ఎవరైనా స్టేషన్కి ట్రైన్లు పోతుంటే ఆ స్టేషన్ ఎట్లుంటుందో, ఒక ఆగిందంటే మొత్తం ఏమంటారు దాన్ని, టాయిలెట్స్ కూర్చుంటారు కదా, మొత్తం స్టేషన్ మీద దానిపైనే ఉంటుంది అన్నట్టు. సికింద్రాబాద్ స్టేషన్ చూడండి, ఇంకా ఇమాజిన్ అంత ఉంటుంది, అంత చెత్త ఉంటుంది అన్నట్టు. అయితే అది వాళ్ళు క్లీన్ చేస్తారు, చాలా వరకు ఎండిపోతూ ఉంటుంది, మళ్ళీ డస్ట్ అవుతుంటుంది. ట్రైన్ పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఆ డస్ట్ లేస్తుంటుంది, మనకు కనిపించదు, బట్ ఇట్ హ్యాపెన్స్. నేను ఎప్పుడైనా ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ కానీ ఇంకా వేరే అట్లాంటి స్టేషన్స్కి వెళ్తే, ఎస్పెషల్లీ నాకు సికింద్రాబాద్ స్టేషన్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. మిగతా స్టేషన్స్ కొంచెం ఓపెన్గా ఉంటే అంత ఉండేది కాదు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యేది అన్నట్టు. ఎప్పుడైనా నేను అప్పుడు మా ప్రాజెక్ట్స్ వరంగల్ ఖమ్మం పోయేటప్పుడు వస్తుండేవాడిని.
థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ కొంచెం కిచకిచ అంటుంది కదా గొంతు, తర్వాత ముక్కులోంచి వేడిగా గాలి వస్తుంటుంది, డ్రై అయిపోతుంటుంది, తర్వాత కాస్త దగ్గు అట్లా ఉంటుంది అన్నట్టు. అయితే నేను మెడిసిన్స్ వేసుకోను, యాంటీబయాటిక్స్ వాడనండి. అయితే ఒక వారం 10 రోజులు నాకు ఆ సమస్య ఉండేది, తర్వాత మళ్ళీ తగ్గిపోయేది అన్నట్టు. సో అలా జరుగుతూ ఉండేది. తర్వాత నేను 2009 బత్తాయి తోటలు చూడడం మొదలుపెట్టినాను. బత్తాయి తోటలు పోయినప్పుడల్లా నాకు ఆ కాయలు కొని తెచ్చుకునేవాడిని, అక్కడ తోటల్లో తినేవాడిని. ఆ తర్వాత నాకు ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం లేదు. సేమ్ ట్రావెల్ చేస్తున్నా కూడా 4-5 ఏళ్ళ తర్వాత నాకు ఈ మధ్య ఎందుకు థ్రోట్ ఇన్ఫెక్షన్ రావట్లేదే అనే డౌట్ వచ్చింది. ఏం చేయదా అంటే బత్తాయికాయలు. సో అట్లా ఒక 2 ఏళ్ళ నుంచి నేను బత్తాయికాయలకి దూరం అయినా. ఎందుకంటే నేను మార్కెట్లో కొనండి బాబు. మార్కెట్లో కొంటే అవి నక్కి నలిగి ముక్కి మూలిగి నాశనం చేసి వస్తాయి అన్నట్టు. వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకని ఎవరైనా సరే డైరెక్ట్గా రైతు దగ్గర నుంచి పొలంలోంచి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని ఆడ తింటేనే దానికి సంబంధించిన మీకు బెనిఫిట్ తగ్గుతుంది. మార్కెట్కి పోయిచ్చిందంటే మాత్రం గాన్, రాసి పెట్టుకోండి, క్వశ్చనే లేదు. వేస్ట్. మార్కెట్లో పోయి కొనుక్కొని తినడం, కూరగాయలు కానీ పండ్లు కానీ పరమ దండగా. కొనుక్కుంటే రైతు దగ్గరే కొనుక్కోవాలి. ఎందుకంటే చెప్తారు, నేను పుచ్చకాయలు పండిస్తాను. ఏవి? కర్బూజ్, తర్బూజ్. ఎన్ని రోజులు ఉంటాయి తెలుసా నాకు? నెలకు పైనే ఉంటాయి, నెలన్నర పైనే ఉంటాయి. ఏం మారదు, టేస్ట్ మారదు, ఏం మారదు. దానిమ్మకాయలు మీరు కొన్న తర్వాత ఇంట్లో పెడితే ఎన్ని రోజుల దాకా బాగుంటాయండి? అవి వారం ఎక్కువ, 1, 2, 3 అవి లీక్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. నా దానిమ్మ చెట్టు నేను చెట్టులోంచి తీసుకొచ్చి పెట్టుకుంటే 50 రోజులు ఉంటుందండి దానిమ్మ పండు. దాంట్లో మీరు ఒక తేడా కనపచ్చు అన్నట్టు. నేరుగా చెట్టు నుంచి కోసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ పండు ఎండుతుంది. మార్కెట్లో కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది కుళ్ళిపోతుంది. అర్థమైందా నాకు తేడా? ఎండిపోవడానికి, కుళ్ళిపోవడానికి. ఆ కుళ్ళిపోయినా మనం తింటున్నాం అన్నట్టు, అవి నలిగిపోవడం వల్ల. కాబట్టి అది సేంద్రియమా లేకపోతే రసాయనం అనేది పక్కన పెట్టేస్తే, రైతు దగ్గర తీసుకోవాలన్నా మార్కెట్లో తీసుకుపోవాలన్న క్వశ్చన్లో 100% రైతు దగ్గర కొంటేనే మనకు మంచిది అన్నట్టు. సో తర్వాత బత్తాయి మళ్ళీ వెనక్కి అన్నట్టు. నాకు 2 ఏళ్ళ నుంచి బత్తాయికి నేను దూరమైన, తినలేదు బత్తాయిలు. చాలా ఏళ్ళ తర్వాత నాకు ఒక 3 నెలల క్రితం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. 2 రోజులు అయింది, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది, కొంచెం సఫర్ అవుతున్నా. నేను ఫార్చునేట్లీ గద్వాలకి వెళ్ళి ఉంటే అప్పుడు. సో అక్కడ ఒక రైతు, సురేందర్ రెడ్డి అని ఒక రైతు ఉండే, అన్న నాకు ఒక బస్తా బత్తాయిలు ఇచ్చిన. నాకు మళ్ళీ అది గుర్తొచ్చింది. బత్తాయికాయలు ఓపెన్ చేయడం, తిన్నాను. పొద్దున్న కల్లా తగ్గిపోయింది ఇన్ఫెక్షన్. ఇది ఇప్పుడు చెప్పింది కదండి, 70-80 ఏళ్ళ క్రితం ఒక నోబెల్ బహుమతి గ్రహీత, వాజ్ ఎ మెడికల్ డాక్టర్, ఆయన చెప్పిండు అన్నట్టు, ప్రపంచంలో సగం రోగాలు విటమిన్ సి ఇస్తే తగ్గిపోతాయని. ఆ వైటమిన్ సి ఉన్నది మనకు బత్తాయి చెట్లు కదా, బత్తాయి కాయలు కదా. ఇప్పుడు గుడ్లకు బదులు బత్తాయి ఇప్పుడు 5 రూపాయలు రేట్ ఇస్తే రైతుకు మహా ఆనందం అండి. 200 గ్రాములు ఉన్న కాయ 5 కాయలు 6 కాయలు బత్తాయి కాయలు కిలో అంటే 25 రూపాయలు రేటు రైతుకి ఇస్తే రైతు చాలా హ్యాపీగా ఉంటాడు. కాయ మనకి ఎంత పడుతుంది? 4 రూపాయల నుంచి 5 రూపాయలు పడుతుందండి. గుడ్డు కూడా అంతే కదండి, 6 రూపాయలు 7 రూపాయల గుడ్డు ఉంది. సో ఒకరోజు గుడ్డు ఇస్తే ఇంకొక రోజు బత్తాయి ఇస్తే ఏమవుతుంది? మంచిదే కదా. అట్లా చాలా అంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్లో కానీ అంటే ఇంకొక విషయం అంజిరెడ్డి గారు చెప్పింది గ్లైఫోసైడ్ గురించి. ఆటిజం, మన విజయరామ్ గారు ఆటిజం ఉన్న పిల్లల గురించి చెప్పినారు కదా. ఆటిజం కానీ ఆల్జిమర్స్ కానీ అండ్ దెన్ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్. ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఈ మధ్య అది చాలా ఎక్కువ అవుతుంది. క్యాన్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్,
అండ్ దెన్ కిడ్నీ డయాలసిస్ పోతున్న పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు, ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీటన్నిటికీ మూలాలు ఎక్కడున్నాయంటే మనం చేసే వ్యవసాయంలోనే ఉన్నాయన్నట్టు. దాంట్లో గ్లైఫోసైట్ ఒకటి. గ్లైఫోసైట్ అనేది ఒక గడ్డి మందు. చాలామంది రైతులు ఏమంటారంటే, సార్ ఫోన్ చేసినప్పుడు మా చెట్లు చచ్చిపోతున్నాయి సార్, చెట్లు చచ్చిపోతున్నాయి సార్ అంట. చెట్లు చచ్చిపోవట్లేదండి, చంపేస్తున్నాం. ఆ మాట అన్నారు. నేను నిర్దోషిని, అవి చచ్చిపోతున్నాయి, నాకేం సంబంధం లేదు. నల్గొండ జిల్లాలోనే కాదు, ఎక్కడైనా కూడా బత్తాయి చెట్లు చచ్చిపోవట్లేదండి, చంపేస్తున్నాం. అందులో ముఖ్యమైనది ఈ గడ్డి మందు. మరి గడ్డి మందు కొట్టకపోతే నువ్వు వచ్చి పీకుతావా? ఇవి కొంతమంది సర్కాస్టిక్గా, వెటకారం బాగా, నీకేం తెలుసు గడ్డి గురించి, అసలు కాయలు కొనికే రారు కూలోళ్ళు, అట్లని చంపేస్తామా చెట్లని? చెట్లను పెంచడం ఎందుకు, గడ్డి మందు కొట్టి చంపడం ఎందుకు? ఆ గడ్డి మందుతో చాలా సమస్యలు ఉన్నాయని దాదాపు 10-12 సంవత్సరాల క్రితం అనుకుంటా MIT యుఎస్లో ఉండే 2 శాస్త్రవేత్తలు MITలో దీని గురించి ఒక పేపర్ పబ్లిష్ చేస్తే, ఈ గ్లైఫోసైట్ ఎంత విచిత్రమైంది అంటే, ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇట్లా గ్లాసులో పోసుకొని తాగుతారు అన్నట్టు. మీరు ఇది అంటున్నారు, నేను తాగి చూపిస్తున్నా, నాకు ఏం కాలే అంటారు అన్నట్టు. రైట్, ఫెంటాస్టిక్. అసలు మతలబ్ ఎక్కడుందంటే, అవి మనల్ని ఏం చేయవు, మన కడుపులో ఉండే గట్ బ్యాక్టీరియాని చంపేస్తాయి. అండ్ చాలా వరకు ఇప్పుడున్న సమస్యల్లో 70-80% గట్ హెల్త్ సరిగా లేకపోతేనే అన్ని సమస్యలు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయండి. మీకు చాలా ఇంపార్టెంట్ మీరు గట్ హెల్త్ అనేది. నాకు ఉండే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే, అసిడిటీ ఉండే, రిఫ్లెక్స్ అసిడిటీ చాలా ప్రాబ్లం ఉండే. ఎందుకంటే అప్పుడు నేను ఎక్కువ బయట తింటుండేవాడిని. దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తాను తెలుసా అండి? ఎట్లా సాల్వ్ చేస్తాను తెలుసా? నా గట్టు ఎంత ప్రశాంతంగా తెలుసా, నా పొట్ట ఎందుకుంది తెలుసా? నేను పొద్దున ఏం తిన్నా? చద్దన్నం. అంజిరెడ్డి గారు రమ్మన్నారు నన్ను, సార్ మా స్కూల్ దగ్గరికి వచ్చేయండి టిఫిన్కి అని. ఇడ్లీ దోశ అవి ఇవి అన్నీ పెడతారు కదా, ఐ డోంట్ లైక్. అవి తింటే కడుపులో మంట అండి, చాలా మంట. సద్దన్నం, అది కూడా ఉప్పుడు బియ్యం అన్నం. చాలామంది ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో మీరు బియ్యం పంపిస్తే 3 వారాలు దాటితే పురుగు పడుతుంది. మా ఇంట్లో మొత్తం పురుగేనండి. ధనియాల్లో పురుగులు, కందుల్లో పురుగులు, ఏడుపట్టిన పురుగులు, మావాడంతా పురుగులు ఇల్లంతా పురుగులు వేస్తున్నావు నువ్వు. అది సాక్ష్యం నా దాంట్లో కెమికల్స్ లేవు. అయితే ఈ బియ్యం కంటే కూడా ఉప్పుడు బియ్యంలో పురుగు పట్టదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాంట్లో విటమిన్ B12 ఉంటుంది దాంట్లో బాగా. ఇప్పుడు మనం తినము కానీ మనం బాగా సోకులు పడతాం. ఇక్కడ తమిళనాడు, కేరళ అంతా ఉప్పుడు బియ్యమే తింటారండి. అండ్ వాళ్ళు ఒక పూటే ఉప్పుడు బియ్యం తింటారు. ఎక్కువ వాళ్ళు టిఫిన్స్ తింటారు. సాయంత్రం పొద్దున టిఫిన్స్ ఎందుకు తింటారంటే ఉప్పుడు బియ్యం 3 పూటలు తినడం కష్టం. అందుకని వాళ్ళు ఇడ్లీ దోశ అవి ఇవి కనుక్కున్నారు, తింటున్నారు అన్నట్టు మంచిగా. మనమేమో సూపర్ ఫైన్ పెట్టి, సార్ అన్నారు కదా డయాబెటీస్ గురించి మాట్లాడినారు. పల్లెల్లో డయాబెటీస్ అంటే, పల్లెల్లో డయాబెటీస్ ఏంది నా బొంద. ఇంతకుముందు చెప్పాను కదా, పేదోళ్ళకి ఉండేది వరమే ఆరోగ్యం. పేదోడు మాత్రం వాడు అనారోగ్యం పాలైతే మాత్రం అదే దరిద్రం అన్నట్టు. ఇప్పుడు చాలామంది ఏంటంటే బొర్రలు వచ్చేస్తున్నాయి. వాడు ఇప్పుడు రైస్ తింటే బేసిక్గా ఏంటంటే ఈ విజరల్ ఫ్యాట్ పెరిగిపోద్ది, కడుపు పెరుగుతుంది. కడుపు ముందుకు వస్తే ఏమవుతుంది చెప్పాలన్నా? బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే బాడీ యాక్సిస్ చేంజ్ అవుతుందండి. స్ట్రైట్గా ఉన్న యాక్సిస్ స్ట్రైట్గా ఉంటుంది కదా, ఈ పొట్ట ముందుకి నడ్డి వెనక్కిపోయిందంటే ఏమవుతుంది? బెండ్ అవుతుంది. బెండ్ అయినప్పుడు ప్రెషర్ పడుతుంది కదా, యాక్సిస్ పోతుంది కదా. సో కాబట్టి ఈ వీళ్ళు డయాబెటిక్, బీపీ పెద్ద ప్రాబ్లం. సో నేను కూడా విక్టిమ్ అండి. నాకు ఒక 15-16 ఏళ్ల క్రితం నా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉండే తిరుపతిలో. ఆయన దగ్గరికి ఏదో కలవడానికి పోయినా, వేరే పని మీద ఏదో సర్టిఫికేట్ కోసం పోతే నాకు చెక్ చేసినాడు బీపీ. అప్పుడు 132, 129/సంథింగ్ ఉండే. నువ్వు బోర్డర్కి వచ్చినావు, టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుందేమో దగ్గర అంటే, అంటే ఎన్ని రోజులు వాడాలా అంటే, ఎన్ని రోజులు వాడాలేంది, వాడుతూనే ఉండాలంట. ఈ బీపీ షుగర్లు విచిత్రమైంది ఏంటంటే
కెమికల్ ఫర్టిలైజర్స్ లాగానే ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ దెమ్ యూ షుడ్ కంటిన్యూ టు యూజ్ దెమ్. మొదలు పెడితే కంటిన్యూ చేయాలి. కెమికల్ ఫర్టిలైజర్స్ అంతే, పెస్టిసైడ్స్ అంతే, బీపీ షుగర్లు అంతే. అయితే నేను అడిగిన, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి అని. తర్వాత నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. తర్వాత ఏం చేసినారు, దీన్ని పెంచినారు. 120/80 ఉన్నదాన్ని 130కో 140కో చేస్తున్నారు ఇప్పుడు. సో వీళ్ళు విచిత్రంగా ఏం చేస్తారంటే రాత్రికి రాత్రే కొన్ని కోట్ల మందిని రోగులను చేస్తారు, రాత్రికి రాత్రే కొన్ని కోట్ల మందిని రిలీజ్ చేస్తారు రోగం నుంచి, అవి పెట్టినట్టు. అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే లాస్ట్ 6 months బ్యాక్, 6 months కాదు 2-3 months బ్యాక్ ఏం జరిగిందంటే, నాకు ఒక టర్మ్ పాలసీకి నేను అప్లై చేస్తే నన్ను ట్రెడ్మిల్ టెస్ట్కి పెట్టినారు. మెడికల్ టెస్ట్కి వెళ్ళాలంటే మీరు, నా పాలసీ రిజెక్ట్ చేసినాడు. సో దాంట్లో ఒక రీజన్ ఏంటంటే బీపీ హై ఉంది, నాది 150/100 ఉంది. సో దట్ వాస్ ద పాయింట్. ఐ స్టార్టెడ్ థింకింగ్, ఏంటి 150/80 అంటే సెకండ్ లెవెల్ ఆఫ్ ఎస్కలేషన్, నేను టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిందే, తప్పదు. మెంటల్గా ప్రిపేర్ అయిపోయినా, టాబ్లెట్స్ పోవాల్సిందే అని చెప్పి. స్టిల్ ఒకసారి చూద్దాం అంటే ఈ 3 నెలల నుంచి విపరీతమైన వానలు కదా, దాదాపు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నేను పొలంలోకి పోలేదు. పని తగ్గిపోయింది, పొలం పని తగ్గిపోయింది. సో ఎంత లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకున్నా కూడా ఒక లెవెల్ తగ్గించగలను, కానీ అంత తగ్గించలేను. బట్ ఏమో లేదు చూద్దామని చెప్పేసి నా ఫ్రెండ్ ఒక మా డాక్టర్ నరసింహారెడ్డి సార్ ఉంటాడు. సార్ చూడండి సార్ ఒకసారి అంటే మళ్ళీ పోయి మట్టిలో పడినా. ఇప్పుడు 120/80 నేను, అది ఏం ప్రాబ్లం. ఇప్పుడు చెక్ చేసుకున్నా బీపీ అబ్సల్యూట్లీ నార్మల్ ఉంటుందండి. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. మనం అంటే బీపీ షుగర్ అంటే పెద్ద రోగాలుగా తీసుకోకుండా యాక్టివిటీ అంటే వ్యవసాయం చేస్తే ఇవన్నీ పోతాయి కదండి ప్రకృతిలో పడి, అంతకంటే కావాల్సింది ఏముంది. అన్ని మంచిది ఉన్నప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏమవుతుంది అనేది. ప్లస్ ఇంకొకటి, వ్యవసాయం మనం అమ్మడానికి చేస్తాం కదా. అంటే దీంట్లో నవీన్ ఎక్కడ, నవీన్ అండ్ ఇంకొక అతను నవీన్ మీ ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉండే శరత్. సో వీళ్ళు వ్యవసాయం చేసి జనాలను ఏదో బాగు చేద్దామని చూస్తున్నారండి. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు, జనాలు మారరు, వాళ్ళంతే ఉంటారు. నేను అట్లా అనుకునేవాడిని, నవీన్ కంటే వయసులో దేశాన్ని ఉద్ధరించాలనుకునేవాడిని. కానీ ఇది చెప్పేసి ముగిస్తాను, ఇప్పటికి ముగిస్తాను. ఇంకొక అవకాశం వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. దేశం ఎందుకు మారదు అంటే, నేను ట్రిపుల్8లో ఉన్నప్పుడు ఇదే ఆవులు కొనేటప్పుడు నేను ఫస్ట్ ఆవు ఎక్స్పీరియన్స్ నాకు ఘోరంగా ఉండేది. అందుకని నేరుగా పోయి ఆవును కొన్నాను ఎవరి దగ్గర. ఆవును చూసి ఒక 2-3 సార్లు మళ్ళీ పోయి అది పాలు ఎట్లా తీస్తున్నారు, ఎన్ని పాలు ఇస్తుంది, ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ ఆలోచన చేసి నేను సాటిస్ఫై అయితేనే ఆవును కొనుక్కునేవాడిని. అయితే ఒక గోశాలకు వెళ్ళినాను. అక్కడ ఆవులు ఎట్లున్నాయంటే, ఆ గోశాల ఎట్లుందంటే, ఒక ఆవు నిల్చుంటే ఇంకొక ఆవు పడుకోవాలి, అన్నీ ఒకసారి పడుకోలేవు, అంత దగ్గర కట్టేస్తున్నారు. ఇంకా పేడ అది ఇది నరకంలాగా ఉంది. సో అయితే నేను చూస్తున్నాను, అంటే అన్ని ఆవులు అక్కడి నుంచి విడుదల చేద్దామనే అంత ఆవేశం ఇది ఉంది. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. నా దగ్గర ఉన్నది ఒక 40,000-50 వేలు ఉన్నాయి, ఒక ఆవును కొనుక్కోగలను నేను. సరే ఆయనకి నా దగ్గర ఉన్న డబ్బులు ఇస్తే, సార్ మళ్ళీ తీసుకుపోయేటప్పుడు ఇవ్వచ్చు కదా సార్, ఇప్పుడు ఏముందిలే అన్నాడు. లేదు నేనైతే ఒక ఆవును తీసుకుపోదాం డిసైడ్ అయిపోయినా, ఈ పైసలు ఉంచుకునే దగ్గర అని చెప్పినాను. సరే మళ్ళీ పోయి ఆవును తెచ్చుకున్నామండి. తెచ్చుకున్న తర్వాత మా దగ్గర మంచి గడ్డి, లేత గడ్డి అన్నట్టు, అది తినడం లేదు. ఫ్రీగా కట్టేస్తే అది పాలు ఇస్తలేదు. అక్కడేమో పాలు మంచిగా ఇచ్చింది, కదలకుండా ఇచ్చింది. మా దగ్గర ఏమో ఫ్రీ స్పేస్ అయ్యేటప్పటికి డాన్స్ వేస్తుంది అది. అరే ఇదేంటి ఇది, అక్కడేమో బుద్ధిగా ఉండింది, నా దగ్గరికి వచ్చేటప్పుడు డాన్స్ వేస్తుంది. మన జాతకమే ఇంతేనా, ఇవి ఆవులకి నాకేం పడేటట్లేదని. అట్లా కట్టేసేటప్పుడు ఒకసారి లాక్కపోయింది నన్ను, తాడు లాక్కపోతే వదిలేసిన. అది ఎక్కడ పోయిందంటే, మా గడ్డి కుప్పలు, పేడ మిగిలిన గడ్డి పేడ కుప్ప ఇస్తాం కదా, పోయి ఆ గడ్డి తింటుంది పోయేది. మనం ఏమనుకుంటాము, అరే ఇదంతా పాడుగడ్డి, ఇది నేను మంచి గడ్డి లేత గడ్డి వేస్తున్నా, నేను మంచి చేస్తున్నాను అనుకుంటున్నా. కానీ ఆ పాడుగడ్డికి అలవాటు పడ్డది అది, రైట్. తర్వాత ఇటు లాక్కొస్తే
ఇటు లాక్కపోయి 2 ఆవుల మధ్యలో దూరుతుంది పోయి. ఇంత ప్లేస్ ఉంది, హాయిగా తిరగచ్చు కదా, పడుకోవచ్చు కదా అని మనం అనుకుంటే అదేమైంది, ఇరకపోవడం అలవాటు పడ్డది ఆడ. సో ఇప్పుడు క్వశ్చన్, సమస్య ఆవుదా నాదా? సమస్య ఆవుది కాదు, నాది. దానికి మంచి గడ్డి పెట్టాలని, ఆ గడ్డి లేకపోతే నాకు కంఫర్ట్ లేదు మంచి గడ్డి పెట్టేదాకా. దానికి విశాలమైన స్పేస్ ఇవ్వాలన్నది, నేను కంఫర్టబుల్గా లేను. దాన్ని ఏదో బాగు చేద్దాం అనుకుంటున్నాను కానీ అది కంఫర్టబుల్గానే ఉంది. హాయిగా ఆ గలీజ్ గడ్డి తింటుంది, ఆ మధ్యలో దూరుతుంది. అందుకని నవీన్కి చెప్తున్నా, అంటే ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. సమాజాన్ని ఉద్ధరించాలనుకునేటప్పుడు ఇట్లాంటి అంచనాలు ఏమొద్దు. సో నీకు తృప్తిని ఇచ్చే పని అయితే చెయ్యి. ఏదో జనాలను ఉద్ధరించాలంటే మాత్రం అది చాలా కష్టము. ఇది ఇక్కడ ఒక మనిషి తలూపుతున్నాడు, మహానుభావుడు సురేష్ గుప్తా గారు. ఆయన గురించి మీకు తెలియని వాళ్ళే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన వ్యక్తులు. అండ్ నాకు మీ గురించి చాలామందికి తెలియదు కానీ నాకు ఒకటే అంచనా, ఎవరైతే మట్టితో ఉంటారో, ఎవరైతే ఆవులతో ఉంటారో వాళ్ళందరూ మంచోళ్ళేనండి. నా అంచనా ఎప్పటికీ తప్పలేదు. వాళ్ళు తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారు, పంట పొలాలు చూసుకుంటారు, మంచిగా మాట్లాడతారు, ఎవరిని హర్ట్ చేయరు. ఆ తత్వం మట్టిలోనే ఉంటుంది అన్నట్టు. కాబట్టి మీరు చేస్తున్న ఈ మంచి పనిని నిస్వార్థంగా, నిర్మలంగా, నిర్విరామంగా కొనసాగించండి. మీకు అందరికీ శుభం కలుగుతుంది, జయం కలుగుతుంది. నమస్తే. ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైనటువంటి మంచి మాటలు మా రైతులకు చెప్పినందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.